ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తెలుగు సినిమా పాట అనగానే ముందు మనకి గుర్తొచ్చేది అందరికీ ఎక్కువగా మోర్ పాపులర్ వేటూరి సుందరరామూర్తి గారు. అవును, ఆయన సరస్వతి పుత్రుడు అండి సార్. వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి సుందరరామూర్తి గారితో ఆయన సింగిల్ కార్డు పాటలన్నీ రాసినటువంటి సినిమా సిరిసిరిమువ్వ. ఆ సినిమాకి నేను పనిచేశాను కె విశ్వనాథ్ గారి దగ్గర. అందులో అన్ని పాటలు ఆయనే రాశాడు. ప్రతి పాట ఒక ఆణిముత్యం. జుమ్మంది నాదం ఆ పాట అసలు ఆ పాట మీద ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేశారు. సో అందులో జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల అని అంటాడు. అందులో ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలద వరదల అంటాడు. సొద అనేటటువంటి మాటని మనం ఏంది ఇది సొద అని అంటాం, కానీ ఆయన చక్కగా ఉపయోగించాడు. ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిల కలల వరదల అంటాడు. ఆ రైము, ఆ మెత్తటి పదాలు, డ్యాన్స్కి పనికొచ్చేటటువంటి రిథమ్కి సరిపోయేటటువంటి నడక ఎంత అద్భుతం. అందులో అంటాడండి, చినుకు చినుకులో చిందు లయలతో అంటాడు. చిటపటమని చినుకులు పడుతుంటే అందులో లయ ఉంటుందంట, అందులో తాళం ఉంటుంది. చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు అంటాడు. చినుకులు పడుతూ ఉంటే అర్థమవుతుంది సార్. ఆ చినుకుల్లో ఆ వర్షం పడేటప్పుడు ఇంద్రధనుస్సు కూడా ఫార్మ్ అవుతుంది. సో దాన్ని విఎస్ఆర్ స్వామి గారి సిరిసిరిమలో కరెక్ట్గా ఆ టైంకి ఏదో ఇంద్రధనుస్సు వచ్చింది, అద్భుతంగా తీశాడు. అది వేరే విషయం. ఆ పాటలో ఆ మాటలో వేటూరి సుందరరామూర్తి ఏమి రాసినా ఓకే విశ్వనాథ్ గారికి. అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన. తర్వాత సిరిసిరిమలోనండి జయప్రద మూగదు కదా, మొత్తానికి పెళ్లి చేసి పల్లకిలో పంపిస్తుంటే ఈ చంద్రమోహన్కి, ఈ చంద్రమోహన్ ఏమో డబ్బు వాయించుకునేటటువంటి ఒక నిమ్న జాతి వ్యక్తి. ఈ అమ్మాయి అంటే అభిమానం, ఈ చంద్రమోహన్ అంటే అమ్మాయికి అభిమానం. అది ఒక మోగ ప్రేమలాగా గమ్మత్తుగా సిల్వర్ ఎడ్జ్ మీద నడిచింది వాళ్ళ ప్రేమ. పెళ్ళయి పల్లకి మీద పెళ్లి కొడుకుతో వెళ్ళిపోయేటప్పుడు డప్పు పట్టుకొని చంద్రమోహన్ పాడుతూ సాగనంపుతాడండి. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందరిది పూచిన కొమ్మ, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మకి పూచిన కొమ్మకి రైము పెట్టాడు ఆయన సుందరరామూర్తి గారు. తర్వాత అందులో అద్భుతమైన లైన్ వర్డ్స్. ఆరాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడని తెలుగులో, ముడివేసిన కొంగునే గుడి ఉంది చూసుకో, గుడిలో నీ దేవతను గుండెలో కలుసుకో, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అని పాట పాడుతూ డప్పు వాయిస్తూ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయిని పెళ్లి కూతురిని సాగనంపుతూ చంద్రమోహన్ అటు పాడినటువంటి పాట ఎంత గొప్పగా రాశాడండి వేటూరి సుందరరామూర్తి గారు. ఆ సందర్భం గురించి మీరు చెప్తుంటేనే నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన కవిగా ఎంత లోతుకెళ్ళి ఆ పదాలు రాయాలి. అవునవునవును. సో అందులో ప్రతి పాట ఆణిముత్యమేనండి. అన్ని పాటలు ఆయన రాశాడు. అంత అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఆయన కూడా మాస్ సాంగ్స్ కూడా అంత అద్భుతంగా రాశాడు. సార్ నాకు బాగా గుర్తు, వారికి చాలా ఏజ్ అయిపోయింది. నేను అప్పటికి నాకు ఒక ఊహ వచ్చింది, సినిమా తెలుస్తుంది, సమాజం తెలుస్తుంది. చాలా ఏజ్ అయ్యింది ఆయనకి. ఆ ఏజ్లో ఆయనకు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ఏదో సంథింగ్ ఏదో వస్తుంది, టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది, ఆయన తీసుకోవడానికి వస్తున్నారు. ఆయన రాసిన పాట ఏందో తెలుసా సార్? అవార్డు వచ్చింది ఏ పాటకో తెలుసా? వయస్సునమ్మి, కంత్రి సినిమాలో వయస్సునామి తాకెనమ్మి. ఆ ఏజ్లో ఆయన ప్రయోగాలండి. తర్వాత ఒక సినిమాలో పాట రాస్తాడు, ఆకిస్తా ఒక్కిస్తా సున్నంతో పొక్కిస్తా
రాశాడు. ఆ రైము తర్వాత ఆ థాట్ కూడా అలా ఉంటుంది. సార్ ఒకసారి ఈ వేటూరి సుందరరామూర్తి గారు, బాలు గారు, చక్రవర్తి గారు మంచి కాంబినేషన్ అది. ఆ? వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు ఏవో రేట్లు ఏవో పెంచారంట. ఇప్పుడు వాళ్ళకి మంచి మార్కెట్ వచ్చింది కదా, జనరల్గా రేట్లు పెంచుతారు. సార్ మరి వేటూరి సుందరరామూర్తి గారు రేట్లు ఈయన కూడా పెంచాలి కదా, ఈయనేమో డబ్బుల విషయంలో అమాయకుడు, ఆ విషయం తెలియదు ఈయనకి. తర్వాత ఒక సాంగ్ రికార్డింగ్ అవుతుంది. సాంగ్ రికార్డింగ్ అవుతుంటే వాయిస్ రూమ్లో బాలసుబ్రహ్మణ్యుడు పాట ప్రాక్టీస్ చేస్తున్నాడు. వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ కూర్చున్నాడు, ఆయన పక్క నేను కూర్చున్నా. గొంతు బాగలేదు, బాలసుబ్రహ్మణ్యుడు గొంతు బాగలేదు. ఆ పాట ఏంటి, ఎన్ని ముద్దుల సిన్నాడమ్మా ఎన్న ముద్దలా ఉన్నాడమ్మా అనేది ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన గొంతు గరగరమంటుంది. ఈయనకి నచ్చలేదు పాట. తర్వాత వాళ్ళిద్దరు రెమ్యునరేషన్స్ పెంచుకున్నారు. ఈయన రెమ్యునరేషన్ సంగతి ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ సో ప్రయాణంలో వాళ్ళ ఆ విధంగా ఆయన జోకులు, తర్వాత ఆయనతో ట్రావెలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మాతృదేవోభవలో సార్ అద్భుతమైనటువంటి పాటలు. బా అసలు ఒకనాటి పాటలు అసలు అవి వింటే ఎప్పుడైనా ఏడుపు వచ్చేస్తుంది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి అని అంటాడు. ఏమి థాట్ అండి. తర్వాత అందులోనే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటాడు. రాలిపోయే పువ్వా నీకు రాగం ఎందుకు, వాలిపోయే పొద్దా నీకు పొద్దు వాలిపోయేటప్పుడు కొంచెం ఎర్రగా రంగులు వస్తాయి. పొద్దు వాలిపోతున్నా వర్ణాలు నీకు రంగులు ఎందుకు, ఆ క్యారెక్టర్ సింపులైజ్ చేస్తా. ఈ పాటకి అవార్డు వచ్చింది ఆయనకి. తర్వాత కృష్ణదేవరాయలు జయంతి జరిపించమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. కృష్ణదేవరాయలు తెలుగు భాషకి అవును అష్టదిగ్గజాల కవుల్ని పోషించి తెలుగు భాషను బాగా పోషించాడు కదా ఆయన. అవునవును. కృష్ణదేవరాయలు జయంతి చేయమని గవర్నమెంట్కి సూచించాడు ఆయన. సో ఆ భాష మీద అంత గౌరవం, అంత ప్రేమ వేటూరి సుందరరామూర్తి గారికి. చాలా పాటలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ప్రతిఘటన సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారు ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే ఒక కవితలాగా, ఒక గేయంలాగా ఉంటుంది అది. ఆ పాట అక్కడ క్లాస్ రూమ్లో విజయశాంతిని బిలిటరీ చేస్తూ బోర్డు మీద ఏవో అవాకులు చవాకులు రాస్తారు పిల్లలు. అప్పుడు క్లాస్ రూమ్లో పాట పాడుతుంది. ఆ పాటలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఎత్తుకుని ఒక చోట అంటాడు, మర్మస్థానం కాదు ఇది నీ జన్మస్థానం అంటాడు. గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. ఈ పాట అంతా రాసిన తర్వాత రామోజీరావు గారికి ఇచ్చారంట. రామోజీరావు గారు, మీరు ఎడిటర్ కదా, నేను పాట ఎక్కువ రాసినట్టున్నాను, మీరు ఎడిట్ చేయండి అని ఇచ్చారంట. రామోజీరావు గారు చదివి, ఇందులో ఒక్క అక్షరం తీసేయడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి అని అన్నాడు. పాటలు ఎంత వచ్చినా పర్లేదు. తర్వాత ఆ పాట వస్తుంటే ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అని ఆ ఎత్తుకోవటమే చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాస్ రూమ్లోనే సాంగ్ పిక్చరైజ్ చేశారండి. అది ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఒక్క మాట, ఇప్పుడు మీరు అన్న ఒక్క మాట ఒక్కసారిగా ఒళ్ళంతా అట్లా గూస్బంప్స్. డెఫినెట్గా అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. తర్వాత సీతామహాలక్ష్మిలో చైల్డ్ ఆర్టిస్ట్ చేత పాట పాడించాడండి. ఆ పాట అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే అని ఎంత లలితంగా రాశాడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్కి. సీతామహాలక్ష్మి పాటలు కూడా అద్భుతమైన పాటలు. ఈ సీతామహాలక్ష్మి కథ చెప్తుంటే విశ్వనాథ్ గారు ఆ స్టోరీ మ్యూజిక్ సిటీలో కూర్చున్నాము.
కథ చెప్తూ ఉంటే ఆ కథలో ఒక చోట కథ చెప్తూ వెళుతూ ఉంటే టక్కమని వేటూరి సుందరరామూర్తి గారు ఇక్కడ ఒక పాట పాడాలండి అని సీతారు సింగారం మా లక్ష్మి బంగారం అని ఎత్తుకున్నాడు. ఇది పాట సార్ సినిమా మొత్తం మీద అది అనుకోకుండా వచ్చేసింది. అనుకోకుండా వచ్చేసరికి విశ్వనాథ్ గారు సంతోషంగా ఆ సాంగ్ అట్లా పెట్టారు. తర్వాత ఆ పాట రాశాడు, పెద్ద హిట్ ఆ సాంగ్. ఎలాగో సీతామహాలక్ష్మి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు పనిచేశారు కాబట్టి. అవునవును. అదే సినిమాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు బాలీవుడ్కి వెళ్ళి రంగేలాగా తీశారు. అవునవును, అదే కదా, అదే అది మనం చెప్పుకున్నాం. తర్వాత సిరిశ్రమ సింగిల్ కార్డు అయింది, అన్ని పాటలు ఈయనే రాశాడు. తర్వాత చాలా మందికి తెలియని విషయం, సిరిశ్రమ మాటలు కూడా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు. మాటలు వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ముందు, తర్వాత పాటలు రాశారు. తర్వాత జంజాల గారు వచ్చాడు విశ్వనాథ్ గారి దగ్గరికి. అయితే మేమందరం ఫస్ట్ సాంగ్ ఏంటంటే జుమ్మంది నాదం సాంగ్ ఊటీలో షూట్ చేయాలి, దానికోసం ఊటీ బయలుదేరుతున్నాం మేము. సో మాతో పాటు వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ తీసాం. ఈ పాటలు చాలా చాలా బాగున్నాయి, సిరిసిరిమ పాటలు అనేటటువంటి ఒక ప్రచారం వచ్చేసరికి ఇక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వేటూరి సుందరరామూర్తి గారి మీద పడ్డారు. ఓకే, ఇప్పుడు ఈయనేంటి వేటూరి సుందరరామూర్తి గారికి టికెట్ బుక్ చేసాము, ఈయనేమో మాతో పాటు ఊటీ రావాలి. ఈ అవకాశాలు వచ్చాయి కదా, అందుకోసమని విశ్వనాథ్ గారి దగ్గర నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు వేటూరి సుందరరామూర్తి గారు. అప్పుడు వేటూరి సుందరరామూర్తి గారి టికెట్ మీద జంజాల గారిని ఎక్కించాం. ఓకే, టికెట్ కలెక్టర్ వచ్చి వేటూరి ఎవరంటే నేనే అని చెప్పాలి జంజాల. సో ఆ విధంగా మాటలు కూడా రాశాడు, మాటలు పాటలు వేటూరి సుందరరామూర్తి. మీరు సిరిశ్రమల కార్డ్స్ చూస్తే మాటలు వేటూరి జంజాల అని ఉంటుంది. ఎప్పుడు గమనించలేదు సార్, సినిమా చాలా సార్లు చూశాను కానీ గమనించలేదు ఎప్పుడు, ఈసారి చూస్తాను. అదే చాలా మందికి తెలియదు.